హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పీటీ ఇవేంటి, అసలు ఎందుకు రాస్తాం అండ్ ఏ ఎగ్జామ్ రాస్తాం బెస్టో ఈ వీడియోలో చూద్దాం. కొన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ వల్ల యూనివర్సిటీలు మన అడ్మిషన్స్ కోసం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులు రాయమంటారు. సో లైక్ ఐఎల్స్, టోఫెల్, డ్యూలింగో, పీటీ ఇవి కూడా ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులే. అన్నిటికన్నా ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా, మీ యూనివర్సిటీ ఏ ఎగ్జామ్ యాక్సెప్ట్ చేస్తుందో చూడండి. ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసిన తర్వాత మీకు ఏ ఎగ్జామ్ సెట్ అవుతుందో ఫస్ట్ చూడాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రక్చర్. ఫస్ట్ ఐఎల్స్ గురించి మాట్లాడితే వీడు తోపు, ఎందుకో కసర్లో చెప్తా. ఇక్కడ లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అనే 4 మాడ్యూల్ ఉంటాయి. ఇక్కడ స్కోర్ ఏమో 0 to 9 రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ మన టోఫెల్, ఇక్కడ కూడా సేమ్ లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అనే 4 మాడ్యూల్ ఉంటాయి. ఇక్కడ స్కోర్ ఏమో 0 to 120 మార్క్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ పీటీ, ఇక్కడ కూడా సేమ్ లిజనింగ్, రీడింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్ అన్ని 4 మాడ్యూల్ ఉంటాయి. ఇక్కడ స్కోర్ ఏమో 0 to 90 మార్క్స్ ఉంటుంది. నెక్స్ట్ మన డ్యూలింగ్, ఇక్కడ స్ట్రక్చర్ ఎలాగంటే లిటరసీ, కంపారిజన్, కన్వర్జేషన్ అండ్ ప్రొడక్షన్ వీటి మీద ఉంటుంది. అండ్ ఇక్కడ స్కోర్ ఎలా ఉంటుందంటే 0 to 160 మార్క్స్ మీద ఉంటుంది. నెక్స్ట్ యాక్సెప్టెన్స్. మోస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్, అరౌండ్ 99% యూనివర్సిటీస్ ఐఎల్స్ పక్కా యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ టోఫెల్ కూడా సేమ్, అందరూ యాక్సెప్ట్ చేస్తారు మ్యాక్సిమం. నెక్స్ట్ పీటీ, ఇది కొంచెం తక్కువ ఎందుకంటే ఇది బ్యాచిలర్ అప్లికేషన్స్ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ డ్యూలింగో, ఇది కంపారిటివ్లీ కొంచెం తక్కువ యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ డిఫికల్టీ, ఐఎల్స్ కంపారిటివ్లీ కొంచెం హార్డ్గా ఉంటుంది. నెక్స్ట్ టోఫెల్, డ్యూలింగో, పీటీ ఇది కంపారిటివ్లీ కొంచెం ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ ఫీ, ఐఎల్స్ ఏమో 18,000 రూపీస్కి ఉంటుంది అండ్ టోఫెల్ కూడా 16,900 రూపీస్కి ఉంటుంది. నెక్స్ట్ పీటీ ఏమో అరౌండ్ ఒక 17,000 రూపీస్కి అయిపోతుంది. నెక్స్ట్ డ్యూలింగో, ఇది కొంచెం చీప్, అరౌండ్ ఒక 6,000 రూపీస్కి అయిపోతుంది. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఐఎల్స్ ఏమో మన సెంటర్కి వెళ్ళి రాస్తాం కాబట్టి సో అప్పుడప్పుడు మనకి స్లాట్స్ దొరకడం కొంచెం కష్టం అవుతుంది. నెక్స్ట్ టోఫెల్, ఇక్కడ కూడా సేమ్ అంతే, బట్ ఇక్కడ టెస్ట్ అట్ హోమ్ ఆప్షన్ కూడా ఉంది. నెక్స్ట్ పీటీ, ఇక్కడ కూడా 2 ఆప్షన్స్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ డ్యూలింగ్లో అయితే ఓన్లీ టెస్ట్ అట్ హోమ్ ఆప్షన్ ఒకటే ఉంది. నేను ఏం సజెస్ట్ చేస్తా అంటే, ఇప్పుడు ఐఎల్స్ ఎగ్జామ్ మన సెంటర్స్లో రాస్తాం కాబట్టి కొంచెం క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. బట్ మీకు ప్రిపరేషన్కి ఎక్కువ టైం లేదు, మీకు స్లాట్లు దొరకట్లేదు అని మీకు కష్టం అవుతుంది అంటే మీరు వేరే ఎగ్జామ్ కూడా లైక్ డ్యూలింగ్ కూడా రాయొచ్చు. మేక్ షూర్ మీరు రాసిన ఎగ్జామ్ అండ్ మీరు అప్లై చేసిన యూనివర్సిటీస్ యాక్సెప్ట్ చేస్తున్నాయో లేదో చూసుకోండి. ఏ యూనివర్సిటీ ఫిక్స్ కాకుండా డైరెక్ట్గా డ్యూలింగ్ రాసి యూనివర్సిటీస్కి అప్లై చేద్దామని చూస్తే మన చేతిలో ఉన్న యూనివర్సిటీస్ ఆప్షన్స్ కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఐఎల్స్ కాకుండా డ్యూలింగ్ కానీ వేరే ఎగ్జామ్ రాస్తే మనకి వేసే ఇంటర్వ్యూలో ప్రాబ్లం అవుతుందా అంటే అగైన్ క్రెడిబిలిటీ కొంచెం తక్కువ ఉంటుంది. ఒకవేళ వేసే ఆఫీసర్కి నువ్వు జెన్యున్గా రాసిన నువ్వు కాపీ కొట్టి ఉండొచ్చు అనిపిస్తే మాత్రం అప్పుడు క్రెడిబిలిటీ కొంచెం తగ్గిపోతుంది కదా. సో అది మంచి ఇంప్రెషన్ తీసుకుని రాకపోవచ్చు. అగైన్ ఇట్స్ డిపెండ్స్ ఆన్ ది వేస్ ఇంటర్వ్యూయర్, అసలు ఇది ఫ్యాక్టరే కాదు. బట్ స్టిల్ వేస్ ఇంటర్వ్యూయర్కి మంచిగా అనిపించకపోతే ఇంకా చెప్పలేం. సో అది కథ. అండ్ యా, సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్.